Hi dear students, good morning all of you. I am Jaya Kumari, lecturer in Commerce, Sri Venkateshwara College of Arts and Science, Amlapuram, affiliated to Adikavi Nannaya University, Rajahmundry. We are discussing about the Tally with GST 6th semester, Unit 3. Topic is third. Explain the concept of various in Tally. Name different Tally of vouchers available in Tally. Or what do you mean by voucher and Tally, and also explain the different types of voucher in Tally అని మనల్ని అడుగుతున్నాడు. అయితే థర్డ్ క్వశ్చన్ మనం చూసినట్లయితే మీనింగ్ ఆఫ్ అకౌంటింగ్ వోచర్లో చూసినట్లయితే వోచర్ ఈజ్ ఏ రిటర్న్ డాక్యుమెంట్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్. Voucher is a written document in support of transaction. Some of examples of the voucher are also invoice, counter file of a pay-in slip, purchase of invoice, pay register, record slip. A voucher is not only the necessary for recording of mention, but it is also necessary audit the accounts. Voucher is the pay that ascription transaction has taken place for the value valuated in the voucher tally. Also has features of vouchers related to payrolls. First one is accounting voucher type. యాక్చువల్గా వోచర్ మనం క్రియేట్ చేసినప్పుడు ఎలా క్రియేట్ చేస్తాం? వోచర్ క్రియేషన్ అనేది సీరియల్ నెంబరు, నేమ్ ఆఫ్ వోచరు, వోచర్ కీ, ట్రాన్సాక్షన్, వోచర్ రికార్డు, డెబిట్ క్రెడిట్ అని మనం క్రియేట్ చేయడం జరుగుతుంది. అయితే వోచర్ నేమ్ జర్నల్ వోచర్, అలాగే వోచర్ కీ వచ్చేసరికి మనకి ఎలా ఉంటుంది? F7 అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. మనం ప్రాక్టికల్గా చేస్తే మనకు అది తెలుస్తుంది. ట్రాన్సాక్షన్ వోచర్ రికార్డ్ అనేది అవుట్ స్టాండింగ్ అయితే అవుట్ స్టాండింగ్ లేదా మనం వేసుకోవడం జరుగుతుంది. డెబిట్ క్రెడిట్ అమౌంట్స్ ఎలాగో వేసుకోవడం జరుగుతుంది. అయితే ఫస్ట్ వన్ మనం చూసినట్లయితే అకౌంటింగ్ వోచర్ టైప్లో మనం చూసినట్లయితే ఫర్ ఎంట్రీస్ అకౌంటింగ్ డేటా, లైఫ్ సేల్స్, పర్చేస్, రిసిప్ట్, పేమెంట్ ఎక్సెట్రా. అకౌంటింగ్ వోచర్ టైప్లో ఎలా ఉంటాయంటే ఫర్ ఎంట్రీస్ అకౌంటింగ్ డేటా, లైఫ్ సేల్స్, పర్చేసెస్ కానివ్వండి, రిసీప్ట్స్ కానివ్వండి, పేమెంట్స్, ఇవన్నీ మనకి అకౌంటింగ్ వోచర్లో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇన్వెంటరీ వోచర్స్ టైప్స్ అనేవి మనం చూసినప్పుడు ఇన్వెంటరీ వోచర్ టైప్స్ చూసినట్లయితే ఫర్ ఎంటరింగ్ ఇన్వెంటరీ డేటా, లైఫ్ స్టాక్, జనరల్లీ మెటీరియల్స్, ఇన్ రిజెక్షన్ ఎక్సెట్రా. అయితే మనం నెక్స్ట్ చూసినట్లయితే పేరోల్ వోచర్ టైప్ చూసినట్లయితే ఫర్ ఇన్పుట్ పేరోల్ డేటా, లైఫ్ అటెండెన్స్, సాలరీ, డిడక్షన్స్ ఎక్సెట్రా. ఫర్ ఇన్పుట్ పేరోల్ డేటా, లైఫ్ అటెండెన్స్, సాలరీ, డిడక్షన్స్ ఎక్సెట్రా. అయితే మనం నెక్స్ట్ ఇందులో ఫస్ట్ వన్ ఈజ్ ఇన్ టాలీ ప్రొవైడ్స్ 22 ఫ్రీ డిఫైవ్ వోచర్స్ దట్ కెన్ బి యూజ్డ్ ఫర్ recording various transactions. In Tally provides 22 free define vouchers that can be used for recording various transactions. Pre-define voucher లో మనం చూసినట్లయితే pre-define voucherలో చూసినట్లయితే ఫస్ట్ మనం గో టు గేట్వే ఆఫ్ టాలీ అనే దానికి వెళ్ళవలసి ఉంటుంది. అయితే నెక్స్ట్ మనం ఏం చేస్తాం? అకౌంటింగ్ వోచర్స్కి వెళ్ళడం జరుగుతుంది. అయితే వోచర్స్ అనేవి ఎలా ఉంటుందంటే మనం చూసినట్లయితే అన్ని చెల్లింపులను పేమెంట్ వోచర్లో ఎంటర్లో వేస్తాము. కాకపోతే గూడ్స్ని అలాగే రా మెటీరియల్ నగదు చెల్లింపు చేసినప్పుడు ఏం చేస్తాము? పేమెంట్ వోచర్లో చేస్తాము. అంటే పేమెంట్ వోచర్లో ఎంటర్ చేస్తాం అన్ని చెల్లింపుల్ని. గూడ్స్ని కానివ్వండి, రా మెటీరియల్స్ని కానివ్వండి, నగదు చెల్లించి కొనుగోలు చేసినప్పుడు కానివ్వండి ఏం చేస్తాము? పేమెంట్ వోచర్లో వేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే క్యాష్ పర్చేజెస్, శాలరీస్, రెంట్, వేజెస్ ఇవన్నీ
మనకి ఏం రావడం జరుగుతుంది, ఓచర్లోకి రావడం జరుగుతుంది. అలాగే దాన్ని మనం ఏమని చేస్తాం, F5 కింద కన్సిడర్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ అకౌంటింగ్ ఓచర్ని అంటే మనం ఇంకా చూడాల్సింది ఏంటంటే అన్ని రకాల వస్తువుల్ని మనం ఏం చేస్తాం, రిసిప్ట్ ఓచర్లో వేస్తాము. పేమెంట్ ఓచర్కి వచ్చేసరికి మనకి F5 కింద ఇవ్వడం జరిగింది. అలాగే రిసిప్ట్ ఓచర్కి రావడానికి చూసినట్లయితే రిసిప్ట్ ఓచర్లో వేస్తాము. దాన్ని మనం ఏమని పిలుస్తాము, F6గా మనం పిలవడం జరుగుతుంది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ కానివ్వండి, అలాగే రా మెటీరియల్స్ని క్యాష్ మనకు వస్తుంది కాబట్టి రిసిప్ట్ ఓచర్లో మనం వేసుకోవడం జరుగుతుంది. సరుకులను అమ్మినప్పుడు మనకి క్యాష్ అనేది రావడం జరుగుతుంది. సో మనం రిసీవ్ చేసుకున్నాం కాబట్టి అది మనకి ఏమవుతుంది, రిసిప్ట్ ఓచర్ అనేది అవ్వడం జరుగుతుంది. మన అందువల్ల రిసిప్ట్ ఓచర్లో F6 కింద మనం కన్సిడర్ చేసుకుంటాము. నెక్స్ట్ రా మెటీరియల్స్లోని అరువు పైనటువంటి అమ్మినప్పుడు సేల్స్ ఓచర్లో మనం ఎంటర్ చేసుకుంటాము. అంటే గూడ్స్ సరుకులు రా మెటీరియల్స్ని అరువుకి అమ్మినట్టు క్రెడిట్కి అమ్మినప్పుడు ఏం చేస్తాం, సేల్స్ ఓచర్లో మనం ఎంటర్ చేయడం జరుగుతుంది. దానికి F8 కింద మనకి తెలియజేస్తుంది. అలాగే గూడ్స్ని కానివ్వండి, రా మెటీరియల్స్ని అరువుపై మనం కొనుగోలు చేసినప్పుడు మనం ఎందులో వేస్తాం, పర్చేజ్ ఓచర్లో వేసుకోవడం జరుగుతుంది. దాన్ని F9 కింద మనం కన్సిడర్ చేస్తాము. అయితే అడ్జస్ట్మెంట్స్ చేసినప్పుడు అంటే డిప్రిషియేషన్, శాలరీ అవుట్ స్టాండింగ్స్, అలాగే ఎసెట్స్, అలాగే అరువుపై కొనుగోలు చేసినవి ఇవన్నీ జర్నల్ ఓచర్లో ఎంటర్ చేస్తాము. ఇందులో F7లో మనం ఎంటర్ చేస్తాము. బ్యాంకులో నగదును డిపాజిట్ చేసినప్పుడు కానీ, లేదంటే జమ చేసినప్పుడు కానివ్వండి, విత్డ్రాల్ చేసినప్పుడు కానీ ఇవన్నీ మనం కాంట్రా ఓచర్లో వేయడం జరుగుతుంది. కాంట్రా ఓచర్కి కీ వచ్చేసరికి F4లో మనం ఎంటర్ చేయడం జరుగుతుంది. మనం ఇందులో ఎంటర్ చేస్తాము కాంట్రా ఓచర్లో. ఏంటి విత్డ్రాల్ చేసినా, డిపాజిట్ చేసినా ఇవన్నీ కాంట్రా ఓచర్కి చెందుతుందన్నమాట. అయితే ప్రీ డిఫైన్ ఓచర్కి మనం చూసినట్లయితే ప్రీ డిఫైన్ ఓచర్లో గో టు గేట్వే ఆఫ్ టాలీ అకౌంటింగ్ ఓచర్స్. టాలీ ప్రొవైడ్స్ ఫాలోయింగ్ ప్రీ డిఫైన్ టైప్స్ ఆఫ్ ఓచర్స్ టు రికార్డ్ Tally provides following predefined types of vouchers to record accounting transactions, which we split into three sets for consequence of understanding. అయితే ఫస్ట్ సెట్లో చూసినట్లయితే సేల్స్, పర్చేజెస్, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ అనేది ఉండడం జరుగుతుంది. సెలెక్ట్లో మనం చూసినట్లయితే సేల్స్, పర్చేజెస్, డెబిట్ నోటు, క్రెడిట్ నోట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సెట్ 2కి వచ్చేసరికి రిసిప్టు, పేమెంటు, కాంట్రా ఓచర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓచర్ అనేవి రిసిప్ట్కి ఏమొస్తాయి, పేమెంట్కి ఏమొస్తాయి, కాంట్రా ఓచర్కి. అలాగే సెట్ 3 మెమో, రెగ్యులర్ జర్నల్. సెట్ 2లో మనం చూసినట్లయితే రిసిప్ట్ కానివ్వండి, పేమెంట్ ఓచర్ కానివ్వండి, కాంట్రా ఓచర్ కానివ్వండి. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం రిసిప్ట్ ఓచర్లో ఏం రావడం జరుగుతుంది, అన్ని రకాలైనటువంటి వస్తువులను మనం రిసీవ్ చేసుకోవడానికి రిసిప్ట్ ఓచర్లో ఎంటర్ చేస్తాము. అయితే దీన్ని ఏ ఫార్మేట్గా పిలుస్తామంటే F6గా మనం పిలవడం జరుగుతుంది. అంటే మన సరుకులు అమ్ముతున్నట్లయితే మన దగ్గరికి ఏమొస్తుంది, క్యాష్ అనేది రావడం జరుగుతుంది. అది మనం రిసీవ్ చేసుకుంటాం. మరి మనకి ఏమవుతుంది, అది రిసిప్ట్ ఓచర్ అవుతుంది కాబట్టి రిసిప్ట్ ఓచర్ కింద రాసుకోవడం జరుగుతుంది. పేమెంట్ ఓచర్ అంటే అన్ని రకాలైనటువంటి చెల్లింపులు మనం పేమెంట్ ఓచర్ అంటే మనం చెల్లిస్తున్నాం కాబట్టి, పేడ్ చేస్తున్నాం కాబట్టి దాన్ని పేమెంట్ ఓచర్ కింద వేసుకోవడం జరుగుతుంది. పేమెంట్ ఓచర్లో ఎంటర్ చేస్తాం. దాన్ని F5గా కన్సిడర్ చేస్తాం. అందులో మనకి ఏమొస్తాయి, క్యాష్ పర్చేజెస్ కానివ్వండి, శాలరీస్, రెంట్, వేజెస్ ఇవన్నీ పేమెంట్ ఓచర్లోకి రావడం జరుగుతుంది. రిసిప్ట్ ఓచర్లోకి గూడ్స్ సేల్స్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, రిసీవ్ చేసుకుంటాం క్యాష్ని, అవి మనకి రిసిప్ట్ ఓచర్లో రావడం జరుగుతుంది. నెక్స్ట్ కాంట్రా ఓచర్ అంటే ఏంటి,
అడ్జస్ట్మెంట్స్కి సంబంధించిన అంటే బ్యాంకులో వేసుకునేటటువంటి నగదును డిపాజిట్ చేసినప్పుడు కానీ లేదా బ్యాంకు నుండి విత్డ్రాల్ చేసినప్పుడు కానీ మనకి కాంట్రా వోచర్లో మనం ఎంటర్ చేయడం జరుగుతుంది. అయితే సీరియల్ నెంబరు వోచర్ టైపు షార్ట్కట్కి పర్టికులరు. కాంట్రా వోచర్కి మనం ఏం చూడండి ఇక్కడ కాంట్రా వోచర్కి F4 అనేది ఇవ్వడం జరిగింది. పర్టికులర్ కాంట్రా ఎంట్రీ ఈజ్ యూజ్డ్ టు ట్రాన్స్ఫర్ వన్ క్యాష్ అకౌంట్ అనదర్ క్యాష్ అకౌంట్ అండ్ వన్ క్యాష్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్ అండ్ వైస్ వెర్సా. అంటే మనకి ఏం చెప్తుంది కాంట్రా వోచర్ అనేది F4 అయితే ఏంటి ఇక్కడ మనం కాంట్రా వోచర్ F4 కాబట్టి మనం ఏం చేసుకుంటామంటే ఎలా ఎంటర్ చేస్తాము అంటే బ్యాంక్లో డిపాజిట్ చేసినటువంటి నగదును కానివ్వండి లేదంటే బ్యాంక్ విత్డ్రాల్ చేసినప్పుడు ఈ కాంట్రా వోచర్ని మనం యూజ్ చేస్తాము. దాన్ని F4 కీ కింద మనం చెప్పుకోవచ్చు. పేమెంట్ వోచర్ టైపు పేమెంట్ వోచర్ కీ వచ్చేసరికి F5 కింద మనం చెప్పుకున్నాము. అయితే పేమెంట్ వోచర్ ఈజ్ ఇష్యూడ్ టు రిగార్డ్స్ ఆల్ పేమెంట్స్ బై క్యాష్. ఏం చెప్తుంది పేమెంట్ వోచర్ ఈజ్ ఇష్యూడ్ టు రిగార్డ్స్ ఆల్ పేమెంట్స్ బై క్యాష్ అంటే ఆల్ పేమెంట్స్ అంటే అన్ని చెల్లింపులకి ఏం చేస్తాము మనం పేమెంట్ వోచర్లో ఎంటర్ చేస్తాము. అంటే గూడ్స్ని రా మెటీరియల్స్కి వాటిని నగదు చెల్లించి చేసినప్పుడు పేమెంట్ వోచర్లో మనం వేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ పర్చేజెస్, శాలరీస్, రెంట్, వేజెస్, క్యారేజ్ ఆన్ పర్చేజెస్ ఎక్సెట్రా ఇవన్నీ మనం ఇందులో పేమెంట్ వోచర్ F5లో మనం వేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ రిసిప్ట్ వోచర్ అనేది మనం రిసీవ్ చేసుకునేటంటే చూడండి కీ వచ్చేసరికి F6 రిసిప్ట్ వోచర్ ఇష్యూడ్ టు రికార్డ్ ఆల్ మనీ రిసీవ్డ్ బై క్యాష్. ఏం చెప్తుంది ఆల్ మనీ రిసీవ్డ్ బై క్యాష్ అంటే మనం రిసీవ్ చేసుకున్నప్పుడు ఏం చేస్తాం రిసిప్ట్ వోచర్లో మనం ఎంటర్ చేస్తాం. దానికి ఏ కీ ఇవ్వడం జరిగింది F6 కింద అంటే అన్ని రకాలైనటువంటి వస్తువులను ఏం చేస్తాం రిసిప్ట్ వోచర్లో వేస్తాం F6 కింద. నెక్స్ట్ మనం జర్నల్ వోచర్ చూడండి. జర్నల్ వోచర్ కీ వచ్చేసరికి F7. జర్నల్ వోచర్ ఈజ్ యూజ్డ్ టు మే అడ్జస్ట్మెంట్స్ ఇన్ ద అకౌంట్స్. జర్నల్ వోచర్ ఈజ్ యూజ్డ్ టు మే అడ్జస్ట్మెంట్స్ ఇన్ ద అకౌంట్ అంటే జర్నల్ అంటే అడ్జస్ట్మెంట్స్ సర్దుబాట్లు చేసినటువంటి డిప్రిషియేషన్, శాలరీ అవుట్ స్టాండింగ్ అండ్ అసెట్స్కి సంబంధించినటువంటివి, అరువుకిపై కొనుగోలు చేసినటువంటివి మరియు అమ్మినటువంటివన్నీ ఏం చేస్తాము జర్నల్ వోచర్లో ఎంటర్ చేస్తాము. F7 అనే కీ మనకి ఇవ్వడం జరిగింది. సేల్స్ వోచర్ అనేది మనకి ఇచ్చినప్పుడు సేల్స్ వోచర్ అనేది F8 కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అయితే సేల్స్ వోచర్ ఈజ్ యూజ్డ్ టు రిగార్డ్ ఆల్ సేల్స్ ట్రాన్సాక్షన్. అన్ని రకాలైనటువంటి గూడ్స్కి రా మెటీరియల్స్ని అరువుపై అమ్మిన సేల్స్ వోచర్లో మనం ఎంటర్ చేస్తూ ఉంటాము. అలాగే పర్చేజ్ వోచర్ మనం 9 కింద కన్సిడర్ చేసుకుంటున్నాం. F9 కింద పర్చేజ్ వోచర్ ఈజ్ యూజ్డ్ టు రిగార్డ్స్ ఆల్ పర్చేజ్ ట్రాన్సాక్షన్స్. అన్ని రకాలైనటువంటి కొనుగోలను పర్చేజ్ వోచర్లో వేయడం జరుగుతుంది. దాన్ని దేని కింద కన్సిడర్ చేస్తాం F9 కింద కన్సిడర్ చేస్తాము. నెక్స్ట్ డెబిట్ నోట్ అనేది చూసినట్లయితే Ctrl+F9 మనం కీ చూసినట్లయితే Ctrl+F9. ఇట్ ఈస్ యూజ్డ్ టు డెబిట్ ద పర్టిక్యులర్ పార్టీస్ అకౌంట్స్ ఫర్ పర్చేస్ రిటర్న్స్. అంటే డెబిట్ నోట్ అనేది పర్టికులర్ పర్చేజ్ రిటర్న్స్ టైంలోనే మనం వేసుకోవడం జరుగుతుంది. క్రెడిట్ నోట్ Ctrl+F8. క్రెడిట్ నోట్ అనేదానికి Ctrl+F8గా మనం కన్సిడర్ చేసుకుంటాం. ఇట్ ఈస్ యూజ్డ్ టు క్రెడిట్ ద పర్టికులర్ పార్టీస్ అకౌంట్ ఫర్ సేల్స్ రిటర్న్స్. ఇది ఎప్పుడు యూజ్ చేస్తాము సేల్స్ రిటర్న్స్ అంటే అమ్మకాల వాపసులు జరిగినప్పుడు టైంలో Ctrl+F8 అనేది సేల్స్ క్రెడిట్ నోట్ అనేది మనం యూజ్ చేస్తాము. These are the predefined vouchers. Next question is how to create new vouchers types, alteration, delegation of vouchers type.
how to create new vouchers types, alteration delegation of a vouchers type, or explain the process of creation alteration of deletion of a vouchers in tally. Deletion of a vouchers in tally. Creation of vouchers. ఫస్ట్ మనం చూసినట్లయితే క్రియేషన్ ఆఫ్ వోచర్స్. టాలీ ERP9 allows us to create different types of vouchers and record classification vouchers as per our requirements. Tally ERP9 allows us to create different types of vouchers and record classification vouchers as per our requirements. For example, we can further closing payment voucher and by creating voucher type with the name, bank payment and cash payment. Name, bank payment and cash payment. Tally ERP9 allow us to create different types of voucher and record classification voucher as per requirements. For example, we can further classify payment voucher by creating voucher types with the name, bank payment and cash payment. To create new voucher type చేసినప్పుడు go to gateway of tally. First of all, go to gateway of tally. అకౌంట్స్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళడం జరుగుతుంది. వోచర్ టైప్ అంటే మనం వోచర్ టైప్ అనేది క్రియేట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఎంటర్ ద వోచర్ నేమ్ అనేది మనం ఎంటర్ చేస్తాము. ఏంటి అసలు వోచర్ పర్చేస్కి, సేల్స్కి ఇవన్నీ రిటర్న్స్కి సంబంధించినటువంటి ఎంటర్ అనేది మనం వోచర్ టైప్ అనేది క్రియేట్ చేస్తాము. నెక్స్ట్ ఎంటర్ ద వోచర్ నేమ్ అనేది ఎంటర్ చేస్తాము. అలాగే స్పెసిఫై ద టైప్ ఆఫ్ వోచర్ అంటే వోచర్ ఏ టైప్ అంటే రిసిపెంట్కి సంబంధించిందా, పేమెంట్కి సంబంధించిందా, లేదా సేల్స్ రిటర్న్ ఈ పేమెంట్స్కి అనేవి మనం చూస్తాము. యాక్టివేట్ ఆర్ డెడికేట్ అదర్ functions of required. Activate or other functions as required. Next, enter the date in the voucher type creation screen. Enter the date in the voucher type creation screen. ఖచ్చితంగా మనం డేట్ అనేది వోచర్లో టైప్ క్రియేషన్ అనేది మనం చేయాలి. నేమ్, రైట్ ద నేమ్ ఆఫ్ Write the name of the voucher type. Write the name of the voucher type. For example, serial number వోచర్కి అంటే వోచర్ టేబుల్లో సీరియల్ నెంబరు, వోచర్ నేము, వోచర్ కీ, వోచర్ రికార్డు, డెబిట్, క్రెడిట్. అయితే జర్నల్ వోచర్ అంటే శాలరీ అనేది మనకి దేనికి రావడం జరుగుతుంది, రెంట్, ఇవన్నీ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్కి సంబంధించినటువంటివి. అయితే జర్నల్ వోచర్ మనం F7 కింద కన్సిడర్ చేస్తాం. అయితే F7 వోచర్ కీలో F7గా మనం వేసుకోవడం జరుగుతుంది. F7లో వేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వోచర్ ఈస్ డిప్రిషియేషన్ అనేది మనం జర్నల్ ఎంట్రీలో మనం చూస్తాము. అయితే మనం వోచర్ ఎంట్రీ కీ ఏముంది F7 కింద మనం వేసుకోవడం జరుగుతుంది. సబ్స్క్రిప్షన్ అనేది మనకి ఎందులోకి రావడం జరుగుతుంది, వోచర్ రికార్డు F7కే జర్నల్ ఎంట్రీ మనం చూడడం జరుగుతుంది. ఇలాగా మనం ఫర్ ఎగ్జాంపుల్కి చూసినట్లయితే అలా ఉంటాయి. అయితే టైప్ ఆఫ్ వోచర్ చూసినట్లయితే రైట్ వోచర్ టైప్ అనేది మనం రాయాలి. నెక్స్ట్ మెథడ్ ఆఫ్ నెంబరింగ్ సెలెక్టింగ్ ఆటోమేటిక్ or manual.
నెక్స్ట్ యూజ్ అడ్వాన్స్ కాన్ఫిగరేషన్. యూజ్ అడ్వాన్స్ కాన్ఫిగరేషన్ ఎదర్ ఎస్ ఆర్ నో అనేది మనం చేయాలి. యూజ్ ఎఫెక్టివ్ డేట్స్ ఫర్ వోచర్. యూజ్ ఎఫెక్టివ్ డేట్ ఫర్ వోచర్స్. ఇఫ్ యూ సెట్ దిస్ ఆప్షన్ ఎస్, you mean have a new data entry or a where you cannot entry voucher effective date. If you set this option yes, you mean have a new data entry or a where you can entry voucher effective date. Next, make optional as default. Make optional as default. Enabling this will make the voucher as optional voucher. Enabling this will make the voucher as optional voucher. Narration for each entry. Yes, no. Narration for each entry. Say yes or no. Enabling default accounting entries. Enabling default accounting entries. Here you can set the default ledgers for accounting transactions. Here you can set the default ledgers for accounting transactions. Next one, print after saving voucher. Print after saving voucher. చూసినట్లయితే enabling will print the invoice immediately after saving. Enabling will print the invoice immediately after saving. Created voucher type. Go to gateway of Tally, accounting information, voucher types, alter accounting information, voucher types key, alter make necessary change and save అనేది మనం చేయడం జరుగుతుంది. అయితే మనం ఫస్ట్ నుంచి చూసినట్లయితే ఫస్ట్ స్టెప్ 1 ఈజ్ స్టార్టింగ్ టాలీ. చూసినట్లయితే ఫస్ట్ క్లిక్ ఆన్ స్టార్ట్ బటన్ ఆర్ మెనూ అనేది ఫస్ట్ నుంచి నేను చెప్తున్నాను, కొంచెం అర్థం చేసుకుంటే టాలీ అనేది ఈజీగా అర్థమవుతుంది. క్లిక్ ఆన్ స్టార్ట్ బటన్ ఆర్ మెనూ అనేది మనం చేస్తాము. నెక్స్ట్ క్లిక్ ఆన్ ఆల్ ప్రోగ్రామ్స్. క్లిక్ ఆన్ ఆల్ ప్రోగ్రామ్స్లోకి ఓపెన్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేస్తాం, అందులో క్లిక్ ఆన్ టాలీ ERP9. ఫస్ట్ మనకి ఏం కావాలి, క్లిక్ ఆన్ టాలీ ERP9 అండ్ దెన్ క్లిక్ ఆన్ టాలీ ERP9 మనం అగైన్ చేయాలి. అండ్ దెన్ క్లిక్ ఆన్ టాలీ ERP9. నెక్స్ట్ మనం ఏం చేస్తాం, ప్రెస్ Alt+W ఫర్ వర్కింగ్ ఇన్ ఎడ్యుకేషనల్ మోడ్. అంటే మనకి ఎడ్యుకేషనల్ మోడ్లో కావాలి కాబట్టి ప్రెస్ Alt+W ఫర్ వర్కింగ్ ఎడ్యుకేషనల్ మోడ్. అయితే ఈ స్టెప్ అయిన తర్వాత స్టెప్ 2కి వచ్చినట్లయితే కంపెనీ క్రియేషన్ అనేది మనం ఖచ్చితంగా చేయాలి. కంపెనీ క్రియేషన్ చేయాలి అంటే ప్రెస్ Alt+F3 అనేది మనం చేయాలి. ప్రెస్ Alt+F3 అనేది ఫర్ కంపెనీ క్రియేషన్ ఫర్ కంపెనీ క్రియేషన్. నెక్స్ట్ కంపెనీ క్రియేట్ చేయడానికి క్లిక్ ఆన్ క్రియేట్ కంపెనీ ఆర్ ప్రెస్ C అనేది కూడా చేయొచ్చు. అంటే క్లిక్ ఆన్ క్రియేట్ కంపెనీ ఆర్ ప్రెస్ C ఫర్ క్రియేట్ కంపెనీ. మనం టు బి కంటిన్యూడ్గా చేయొచ్చు. అయితే కంపెనీ క్రియేషన్లో ఫామ్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే ఫస్ట్ కంపెనీ క్రియేషను Ctrl+M కింద మనం కనిపిస్తుంది. అయితే డిక్షనరీలో డైరెక్టరీలో మనకి యూజర్స్ పబ్లిక్ టాలీ ERP9 డేటా అనేది రావడం జరుగుతుంది. నేమ్ అనేది రాస్తాము. ప్రైమరీ మెయిలింగ్ డీటెయిల్స్ వచ్చేసరికి మనం మెయిలింగ్ నేమ్ ఇవ్వాలి, అడ్రస్ ఇవ్వాలి, మన కంట్రీ ఏదైతే అది ఇవ్వాలి, ఇండియా అయితే ఇండియా, ఏదైతే అది స్టేట్ ఏ స్టేటో మనం వేసుకోవడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్, మొబైల్ నెంబర్, ఫోన్ నెంబర్, ఫ్యాక్స్ కానివ్వండి, ఈమెయిల్ కానివ్వండి, వెబ్సైట్ కానివ్వండి, ఇవన్నీ ఉంటే మనం పెట్టుకోవచ్చు. ఇదంతా ఇందులో కంపెనీ క్రియేషన్ ఫామ్లో వచ్చేసరికి. నెక్స్ట్ Ctrl+M బుక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇయర్ డీటెయిల్స్, అలాగే ఫైనాన్షియల్ ఇయరు, బిగినింగ్ ఫామ్ అనేది ఎప్పుడు ప్రారంభిస్తున్నామనే డేటు, అలాగే బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ అంటే 1/4/2010 సంథింగ్ ఏదో ఒకటి వేసుకోవచ్చు. టాలీ పాస్వర్డ్ అనేది ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. రిపోర్ట్ పాస్వర్డ్, అలాగే వార్నింగ్ ఫర్గెటింగ్ టాలీ వర్డ్ పాస్వర్డ్ విల్ రెండర్ యువర్ డేటా
ఇన్యాక్సెసిబుల్ అవుతూ ఉంటుంది. అంటే మన పాస్వర్డ్ అనేది మర్చిపోకూడదు. ఎనేబుల్ సెక్యూరిటీ టు అవైల్స్ టీఎస్ఎస్ ఫీచర్స్ అనేవి మనకు రావడం జరుగుతుంది. బేస్ కరెన్సీ ఇన్ఫర్మేషన్ అనేది ఎలా ఉంటుందంటే బేస్ కరెన్సీ సింబల్ అనేది మనకి రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫార్మల్ నేమ్ వచ్చేసరికి ఇండియన్ రూపీస్ అనేది ఐఎన్ఆర్ ఇండియన్ రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సఫిక్స్ సింబల్ అమౌంట్ వచ్చేసరికి ఏది ఉండదు, క్వశ్చన్ మార్క్ నో అనేది ఉంటుంది. యాడ్ స్పేస్ బిట్వీన్ అమౌంట్ అండ్ సింబల్ మనం అక్కడ ఎస్ ఆర్ నో అని పెట్టుకోవడం జరుగుతుంది. షో అమౌంట్ ఇన్ మిలియన్స్ అనేది చూపించడం జరుగుతుంది. మనం చూపిస్తాం కాబట్టి ఎస్ అనే పెట్టుకోవాలి. మనకి ఏది అవసరమైతే దాన్నే ఎస్ కింద పెట్టుకుంటాం. నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ అది అవసరం లేదు. వర్డ్ రిప్రజెంటింగ్ అమౌంట్ ఆఫ్టర్ డెసిమల్ ప్రైస్, వర్డ్ రిప్రజెంటింగ్ అమౌంట్ ఆఫ్టర్ డెసిమల్ ప్రైస్ అవసరం లేదు. నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ ఫర్ అమౌంట్ ఇన్ వర్డ్స్ ఎన్ని ఉన్నాయి 2 కింద మనం పెట్టుకోవడం జరుగుతుంది. అయితే ఫిల్ ద డీటెయిల్స్ ఆఫ్ కంపెనీ ఇన్ కంపెనీ క్రియేషన్ ఫామ్. నెక్స్ట్ సేవ్ ద కంపెనీ డీటెయిల్స్ ఇన్ యాక్సెప్ట్, దట్ ఈస్ యాక్సెప్ట్ చేయాలి. అయితే కంపెనీ క్రియేషన్ అయిపోయిన తర్వాత సేవ్ ద కంపెనీ డీటెయిల్స్ అంటే యాక్సెప్ట్ చేయాలి మనం. కంటిన్యూస్లీ ప్రెస్ ఎంటర్ కీ ఆర్ Ctrl+A ఫర్ యాక్సెప్ట్ సేవ్. అంటే ఏం చేస్తాం, Ctrl+A అంటే యాక్సెప్ట్ చేయడానికి Ctrl+A అనేది మనం ప్రెస్ చేస్తాము. అయితే నెక్స్ట్ స్టెప్ 3 చూసినట్లయితే గ్రూప్ క్రియేషన్ అనేది మనం చేయవలసి ఉంటుంది. గ్రూప్ క్రియేషన్ అనేది నో నీడ్ టు క్రియేట్ ఏ గ్రూప్ బికాజ్ హ్యావ్ ఏ ప్రీ డిఫైన్ గ్రూప్స్ బై టాలీ సొల్యూషన్స్. అంటే టాలీ సొల్యూషన్లో ఆల్రెడీ ముందుగా గ్రూప్ క్రియేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వీఆర్ యూజింగ్ ప్రీ డిఫైన్ గ్రూప్స్ అంటే గ్రూప్లో ఆల్రెడీ ఇచ్చేసాడు కాబట్టి మనం అవే యూజ్ చేసుకోవచ్చు. నో నీడ్ టు క్రియేట్ ఏ గ్రూప్ బికాస్ ఆఫ్ హ్యావ్ ప్రీ డిఫైన్ గ్రూప్స్ బై టాలీ సొల్యూషన్స్. టాలీ సొల్యూషన్లో ఆల్రెడీ గ్రూప్స్ అనేవి క్రియేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ స్టెప్ 4 చూసినట్లయితే లెడ్జర్స్ క్రియేషన్ మనం ఆల్రెడీ లెడ్జర్స్ చూసేసాము. ప్రాసెస్ అంతా మీకు ఇక్కడ చెప్తున్నాను. గో టు గేట్వే ఆఫ్ టాలీ. ఫస్ట్ మనం లెడ్జర్స్ క్రియేట్ చేసినప్పుడు గో టు గేట్వే ఆఫ్ టాలీకి వెళ్తాం. క్లిక్ ఆన్ అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ ఆర్ మనం ప్రెస్ ఏ చేసినా ఫర్ అకౌంట్స్ ఇన్ఫర్మేషన్కే రావడం జరుగుతుంది. క్లిక్ ఆన్ లెడ్జర్స్, ప్రెస్ ఎల్ అని కూడా మనం చేయవచ్చు. క్లిక్ ఆన్ లెడ్జర్స్ లేదా ప్రెస్ ఎల్ అని కూడా మనం చేయవచ్చు. క్లిక్ ఆన్ క్రియేట్ సింగిల్ లెడ్జర్ అంటే సింగిల్ మనం చేస్తున్నాం కాబట్టి క్లిక్ ఆన్ క్రియేట్ సింగిల్ లెడ్జర్ అని ప్రెస్ సి అనేది మనం చేస్తాము. లేదా మల్టిపుల్ లెడ్జర్స్కైనా మనం చేయడం జరుగుతుంది. లెడ్జర్స్ క్రియేషన్ అనేది ఎలా చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ లెడ్జర్స్ క్రియేషన్ చేస్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేమ్ అనేది పెట్టుకుంటాము. నేమ్ అనేది పెట్టుకున్నప్పుడు సమ్ ఏదో ఎక్స్ కంపెనీ లేదా ఏబిసిడి కంపెనీ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. చేసినప్పుడు గో టు గేట్వే ఆఫ్ టాలీ, క్లిక్ ఆన్ అకౌంట్స్ ఇన్ఫర్మేషన్, క్లిక్ ఆన్ లెడ్జర్స్, క్లిక్ ఆన్ సింగిల్ లెడ్జరు. ఇవన్నీ చేసిన తర్వాత Ctrl+M టోటల్ ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది మనం చూస్తాము. నెక్స్ట్ అండర్ వచ్చేసరికి క్యాపిటల్ అకౌంట్ మెయిలింగ్ డీటెయిల్స్ అయితే అందులో మనకి ఏమేమి అవసరం అవుతాయి, నేమ్, అడ్రస్, కంట్రీ, కాంట్రాక్ట్ పర్సన్ ఎవరైతే వాళ్ళు, ఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్ ఆర్ ఏది, ట్యాగ్స్ కానివ్వండి, ఈమెయిల్ నెంబరు, అలాగే ఇఫ్ ఎనీ వెబ్సైట్ మనకుంటే అవి వేసుకోవడం, ప్రొవైడ్ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి మనకుంటే నో అని పెట్టుకోవడం లేకపోతే నో అని పెట్టుకోవడం, ట్యాక్స్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అనేవి పాన్ కానివ్వండి, ఐటీ నెంబర్ కానివ్వండి, జిఎస్టీ సెట్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్ అనేవి మనం పెట్టుకోవడం జరుగుతుంది. దీస్ ఆర్ ద లెడ్జర్స్ క్రియేషన్ టేబుల్ వచ్చేసరికి సీరియల్ నెంబరు, ట్రాన్సాక్షన్, లెడ్జర్స్ టు బి ఓపెన్డ్, అండర్ గ్రూప్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఆల్రెడీ గ్రూప్స్ ఇచ్చేస్తాడు కాబట్టి మనం చూసినట్లు సీరియల్ నెంబర్ 1 అని వేసుకుంటాం. ట్రాన్సాక్షన్ అనేది అవసరం లేదు, మనం డైరెక్ట్ వేసుకోవచ్చు. లెడ్జర్స్ టు బి ఓపెన్లో మనం బ్యాంక్ అకౌంట్ అయితే దీనికి అండర్ గ్రూప్ ఏమిస్తాడు, డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. క్యాపిటల్ అకౌంట్ అనుకో, క్యాపిటల్ అకౌంట్ దీనికి అండర్ గ్రూప్ ఏమొస్తుంది, క్యాపిటల్ అకౌంట్ అనేది రావడం జరుగుతుంది. లెడ్జర్స్ బి ఓపెన్లో మనం పర్చేజ్ అకౌంట్, డైరెక్ట్ పర్చేజ్ అకౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. క్యాష్ అకౌంట్ అనేది మనకి అవసరం లేదు, ఆల్రెడీ వాడు ఇచ్చేస్తాడు. సో క్యాష్ అకౌంట్ అనేది మనకి నో నీడ్ అనేది చేసుకోని అవసరం లేదు. పర్చేజ్ అకౌంట్కి ఆల్రెడీ గ్రూప్లో క్రియేట్ చేసి ఉంటుంది. ఎక్స్ అకౌంట్ అనేది మనం ఇక్కడ చూసుకోవాలి.
క్రెడిటా ఆర్ డెబిటెడ్ అంటే అరువుకు కొన్నారా లేదంటే క్యాష్తో కొన్నారా, అయితే అది ఏమవుతుంది అనేది మనం చూసుకోవాలి. ఎక్స్ అకౌంట్ అనేది సన్రీ డెబిట్ క్రెడిటర్స్ కాబట్టి రుణదాతల కింద మనం వేసుకోవడం జరుగుతుంది. వై అకౌంట్ సన్రీ డెబిటర్ రుణగ్రస్తుల కింద మనం వేసుకోవడం జరుగుతుంది. సేల్స్ అకౌంట్ ఏమవుతుంది, సేల్స్ అకౌంట్ కిందకే రావడం జరుగుతుంది. ఆల్రెడీ క్యాష్ అకౌంట్ అనేది మనకి వాడు గ్రూప్లో ఇచ్చేయడం జరుగుతుంది. అయితే మనం క్యాష్ అకౌంట్ మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, బట్ ఎనదర్ ఎంట్రీస్ అకౌంట్స్ అనేవి మనం వేసుకోవడం జరుగుతుంది. శాలరీ అకౌంట్ అనేది మనకి ఏమవుతుంది, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతుంది. సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కదా మనం వేసుకోవడం జరుగుతుంది. డిస్కౌంట్ కూడా మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్లోకి రావడం జరుగుతుంది. దీస్ ఆర్ ద లెడ్జర్ క్రియేషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అయితే సీరియల్ నెంబరు, ట్రాన్సాక్షను, ఓచర్ నేము, ఓచర్ కీ, ఓచర్ ఎంట్రీ రికార్డు ఇవన్నీ మనం వేసుకోవడం జరుగుతుంది లెడ్జర్స్ క్రియేషన్ జరిగిన తర్వాత. ఇదేమవుతుంది, ట్రాన్సాక్షన్ వచ్చేసరికి మనం ట్రాన్సాక్షన్ అనేది క్రియేషన్ చేసుకోని అవసరం లేదు. ఇక్కడ మనం ఎంట్రీని చూసి ఆ ఎంట్రీ అనేది పేమెంట్ వచ్చారా, రిసీప్ట్ వచ్చారా, లేదంటే రిటర్న్స్ అంటే జర్నల్ వచ్చారా, ఇవన్నీ మనం చూసుకుని వేసుకోవాల్సి ఉంటుంది. అయితే మనం ఇక్కడ ముందుగా చూసినట్లయితే ఏమవుతుంది, ఇది రిసీప్ట్ ఓచర్ అవుతుంది. రిసీప్ట్ ఓచర్కి మనకి ఓచర్ కీ ఏమొస్తుంది అంటే F6 అనేది రావడం జరుగుతుంది. రిసీప్ట్కి సంబంధించినటువంటి ఓచరు. కీ ఓచర్ ఏమవుతుంది F6 అంటే క్యాపిటల్ కానివ్వండి, బ్యాంక్ కానివ్వండి, ఇదంతా మన దగ్గరకు వచ్చే అమౌంట్ కాబట్టి మనం రిసీవ్ చేసుకుంటున్నాం కాబట్టి అది రిసీప్ట్ ఓచర్ అవుతుంది. పేమెంట్ ఓచర్ అంటే ఏంటి అంటే మన దగ్గర ఉండేటటువంటి క్యాష్ ఏ వ్యక్తికైనా మనం చెల్లిస్తే అదేమవుతుంది పేమెంట్ ఓచర్. ఎలా అంటే ఒక వ్యక్తి కాదు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాప్కి వెళ్ళినప్పుడు మనం ఆ షాప్లో పర్చేస్ చేసినప్పుడు మన దగ్గర నుంచి క్యాష్ అనేది ఇచ్చేస్తున్నాం, కొనుగోలు చేస్తున్నాం, వాళ్ళకి చెల్లిస్తున్నాం కాబట్టి పేమెంట్ ఓచర్ అవుతుంది. సో పేమెంట్ ఓచర్ కింద మనం ఎంటర్ చేసుకుంటాం. ఆ కీ ఏమవుతుంది ఇక్కడ మనకి F5 కింద మనకి రావడం జరుగుతుంది. రిసిప్ట్ ఓచర్కి F6, పేమెంట్ ఓచర్కి F5. అలాగే కాంట్రా ఓచర్ అనేది ఏంటి, విత్డ్రాల్ చేసినప్పుడు కానీ, డిపాజిట్ చేసినప్పుడు కానీ, ఇవన్నీ చేసినప్పుడు మనకి కాంట్రా ఓచర్ మనకి అవుతుంది. దీస్ ఆర్ ద లెడ్జర్ క్రియేషన్.